నమస్కారం. వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. అప్పటికి చాలాసేపటి నుంచి గదిలో ఎదురు చూస్తున్నాడు విజయ్. గదిలోని అగరొత్తుల ధూపం మత్తెక్కించేలా ఉంది. మంచం మీద చెల్లిన గులాబీలు మల్లెలు ప్రారంభన ఆహ్వానం పలుకుతున్నాయి. మంచం మీదే కాకుండా గదంతా పూలతో తోరణాలు కట్టారు. గది నిండా మత్తుగా పెర్ఫ్యూమ్ పరిమళం మనసులో అనేక కోరికలను ప్రేరేపిస్తోంది. అందమైన వాతావరణం. అయితే వెచ్చని నెచ్చలి మాత్రం ఇంకా గదిలో అడుగు పెట్టలేదు. ప్రియదర్శినితో అతని వివాహం చాలా విచిత్ర పరిస్థితిలో జరిగింది. ఎలా అంటే, విజయ్ చెన్నైలో ఉన్న మల్టీనేషనల్ కంపెనీకి చార్టెడ్ అకౌంటెంట్. నెలకి ₹1,00,000 ఆదాయం. ఇంకా పెద్ద మొత్తంలో అతనికి ఆఫర్లు ఉన్నాయి. అదే కంపెనీలో పనిచేస్తున్న ఆర్ఎస్ రావు గారిని పెద్ద మనిషి దృష్టి విజయ్పై పడింది. అందానికి అందం, ఆదాయానికి ఆదాయం ఉన్న కుర్రాడిని ఎందుకు వదిలేయాలని అనుకున్నాడు ఆయన. మిస్టర్ విజయ్ కుమార్, భీమవరంలో మా అన్నగారు అమ్మాయి ప్రియదర్శిని ప్రస్తుతం MBA చేస్తోంది. మీకు అన్ని విధాలా తగిన సంబంధం. మీకు ఇంట్రెస్ట్ ఉండే చెప్పండి, అడ్రస్ ఇస్తాను అన్నాడు ఆర్ఎస్ రావు. తన పర్స్ నుంచి ఓ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా తీసి చూపించారు. ఈ అమ్మాయి ప్రియ అని కూడా చెప్పారు. ఫోటో వైపు యథాలాపంగా చూసిన విజయ్ కళ్ళు కాసేపు ఫోటో కతుక్కుపోయాయి. కళ్ళు చెదిరే అందం, ఇది అని చెప్పలేని ఒక గొప్ప ఆకర్షణ. పాస్పోర్ట్లోనే ఇంత అందంగా కనిపిస్తోందంటే ప్రత్యక్షంగా చూస్తే 2 కళ్ళు చాలావేమో అనుకున్నాడు. ఆయన దగ్గర ప్రియదర్శిని అడ్రస్ తీసుకున్నాడు. విజయవాడలో ఉన్న అమ్మానాన్నలకు విషయం చెప్పాడు. వాళ్ళు వెంటనే బయలుదేరి రమ్మన్నారు. పెళ్లి చూపులో అమ్మా నాన్న అడిగిన ప్రశ్నలకు వేటికి ప్రియదర్శిని సమాధానం చెప్పలేదు. మౌనం వహించింది. సిగ్గు వలనేమోనని అమ్మా నాన్న సరిపెట్టుకున్నారు. కానీ ఆమె నిర్లక్ష్యం, సమాధానాలు చెప్పకపోవడంలో గర్వం విజయ్ గమనిస్తూనే ఉన్నాడు. ఒక్క క్షణం ఎందుకు అతని మనసులో అసంతృప్తి కలిగింది. కానీ పిల్ల తల్లిదండ్రులు చూపిస్తున్న గౌరవ మర్యాదలు, ఉన్నవారైనా తమ పట్ల చూపిన వినయ విధేయతలు తనతో పాటు అమ్మా నాన్నలు కట్టిపడేశాయి. అప్పటికప్పుడే ముహూర్తాలు పెట్టేశారు. మరో 4 రోజులు తిరిగేసరికి పెళ్ళైపోయింది. ఈ మధ్యకాలంలో ఆమెతో మాట్లాడాలని ఎంత ప్రయత్నించినా ఫోన్ ఎత్తలేదు. బహుశా పెద్దవాళ్ల కట్టుబాట్ల వల్ల కావచ్చునని సరిపెట్టుకున్నా ఏదో వెలితి కొట్టొచ్చినట్లు కనిపించింది విజయ్కి. గుమ్మం దగ్గర గాజుల చప్పుడుకు అతని ఆలోచనలు చెదిరిపోయాయి. ఎదురుగా బంగారం రాసి పోసినట్లుగా మెరిసిపోతున్న తన ధర్మపత్ని ఆమె తలుపు దగ్గరే ఆగిపోయింది. ఆమె చూపులు ఒక చోట స్థిరంగా నిలవడం లేదు. అలంకరణలో ఆమె అందం డబులైంది. చెంపకు చారెడు కళ్ళు, అందమైన పలువరస, చక్కటి పెదవి విరుపు, దబ్బపండు లాంటి ఛాయ, దగదగ మెరిసిపోతున్న పట్టుచీర, కాళ్లకు పారాణి, వేళ్లకు మెట్టెలు, మధురమైన శబ్దం చేస్తున్న మువ్వల పట్టీల సవ్వడి. ఎంతటి మనోనిగ్రహం ఉన్నవాడికైనా సరే వ్రతభంగం కాక తప్పదు. ఆమె చేతి వంక దృష్టి సారించాడు విజయ్. ఆమె చేతిలో పాల గ్లాస్ లేదు, అసలు ఏ గ్లాసు లేదు, మెరిసిపోతున్న బంగారు గాజులు తప్ప. చిన్నగా నవ్వుకున్నాడు. మంచం మీద నుంచి లేచి ఆమె వైపు అడుగులు వేశాడు విజయ్. ప్లీజ్ నా దగ్గరికి రావద్దు. ఆమె గొంతులో నుంచి వచ్చిన కరుకుదనపు మాటలకు విజయ్ తుళ్ళిపడ్డాడు. ప్రియా అంటూ మనోహరంగా పిలిచాడు. నా పూర్తి పేరు ప్రియదర్శిని, ప్రియాని పిలవద్దు అంది కోపంగా. విజయ్కి పరిస్థితి చాలా వరకు అర్థమైంది. ఆమెకి ఇష్టం లేకుండా పెళ్లి జరిగినట్టుంది. అయితే మరి పెళ్లికి ఎందుకు ఒప్పుకుంది? ఆమె ఇష్టం లేకుండానే పెద్దలు నిర్ణయించేశారా? వాళ్ళ పెద్దరికానికి తల వంచి బలవంతాన్ని పెళ్లి చేసుకుందా? అందుకేనా తను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు? విజయ్ ఆమె వంక నిశితంగా చూశాడు. ఆమె ఎటో చూస్తోంది. మగవాడు చాలా స్వార్థపరుడు. పెళ్లి కాగానే భార్య మీద సర్వహక్కులు తనకే ఉన్నట్లుగా విర్రవీగుతాడు. ఆమె ఇష్టం లేకున్నా వాడి పక్కన పడుకోవాలి. వాడి కోరికలు సరదాలు తీర్చాలి. వాడికి కావాల్సినట్లే నడుచుకోవాలి. వాడు కోరినవన్నీ రుచిగా వండి పెట్టాలి. భార్యకి ఓ మనసుంటుందని, భార్యకి ఇష్టాలుంటాయని ఆమె మరబొమ్మ కాదు, రక్తమాంసాలున్న మనిషేనని వాడు గుర్తించడు. ఎంతసేపు ఆడదాన్ని తన చెప్పు కింద అణిచిపెట్టాలని చూస్తాడు. సృష్టిలో మగవాణ్ణి మించిన స్వార్థపరుడు, దుర్మార్గుడు మరొకడు కనిపించడంటూ చాలా మాటలన్న ప్రియదర్శిని అందమైన ముఖం మరింత ఎర్రబడింది.
ఆమె ఆయాసం తీర్చుకోవడానికి అన్నట్లుగా 2 నిమిషాలు ఆగింది. విజయ్కి ఆమెలో ఏవో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయనిపించింది. ఎవరో ఒకరిద్దరి గురించి మొత్తం పురుషజాతిని ఎండగడుతోందని గ్రహించాడు. కొంపతీసి ఆమె పురుషద్వేష ఏంటి అనుకున్నాడు. కాసేపు మౌనం తర్వాత ఆమె మళ్ళీ పెదవి విప్పింది. మగాడు స్త్రీని ఆటబొమ్మలా ఆడుకుని తర్వాత దాన్ని విరగొట్టి అవతల పాడేస్తాడు. వాడికి ఒక ఆడొచ్చు చాలదు, వాడికి రుచులు కావాలి. షర్ట్ మార్చినంత తేలిగ్గా ఆడదాన్ని మార్చేస్తాడు. పురుష అహంకార ప్రపంచం ఛీ అంట సహించుకుంది ప్రియదర్శిని. విజయ్ ఆమె మాటను జాగ్రత్తగా వింటున్నాడు. ఆమె భగ్న ప్రేమికురాలు కాదు కదా. మగజాతి మీద ఇంత ద్వేషం పెంచుకున్నదంటే ఏదో బలమైన కారణమే ఉండాలి. అయితే ఆ సోకాళ్ళ మగాడిని ఎందుకు పెళ్లి చేసుకున్నట్లు? తన మొదటి రాత్రి ఇంత ఘోరంగా ఉంటుందని కనీసం ఊహించనైనా లేదు. కాలేజీలో చదివేటప్పుడు ఎంతో అందమైన ఆడపిల్లలు తన దృష్టిని ఆకర్షించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసేవారు. తన కనీసం వాళ్ళ వైపు కన్నెత్తైనా చూసేవాడు కాదు. తనకి ప్రవరాక్యుడని నిక్నేం పెట్టి ముద్దుగా పిలిచేవారు. ఇన్నాళ్లకి వరూధిని వంటి సౌందర్యవతి తన భార్యగా తన జీవితంలోకి అడుగుపెట్టిందని తను సంతోషించినంతసేపు కూడా లేదు. తనకి ఎంతో నచ్చిన ఈ వరూధిని పురుషద్వేష. ప్రియదర్శిని తిరిగి భర్త వైపు చూసింది. అతని మనసులో చెలరేగుతున్న తుఫాను గ్రహించింది. బాగా అయ్యింది, అలాగే అవ్వాలి. హాయిగా స్వేచ్ఛా పావురంలా ఉన్న తనని వెళ్ళనే పంజరాలో బంధించేశాడు. పాపం లోపలికి రాగానే తన ఒళ్ళో వాలిపోయి తన కోరికలు తీరుస్తాననుకున్నాడేమో. తన ఎట్టి పరిస్థితుల్లోనూ మగాడికి లొంగదు అనుకుంటోంది తన మనసులో. అతను మొదటిసారిగా నోరు విప్పాడు. మగజాతి మొత్తాన్ని ఎండకట్టిస్తున్నావేంటి? పురుషులంతా పుణ్యపురుషులు వేరుగా ఉంటారు. ఎవడో ఏదో చేసుండొచ్చు, అది నీకు బాధ కలిగించి ఉండొచ్చు. నీ భావాలను నేను ఏకీభవిస్తాను, కానీ అందరినీ ఒకేలా చూడకూడదు. ఓకే, ఎంతసేపు అలా నిల్చుంటా? కూర్చో అన్నాడు విజయ్. అదిగో కూర్చోమంటున్నాడు. మెల్లగా తన మీద చెయ్యి వేస్తాడు. తర్వాత తన పక్క మీదకి లాగేసి తన ప్రమేయం లేకుండానే శరీరాన్ని అనుభవిస్తాడు. లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు లొంగకూడదు అని తన మనసులో అనుకుంటోంది ప్రియదర్శిని. ఇంతలో విజయ్ మాట్లాడుతూ, నేను జంతువుని కాదు, నా గురించి అనుమానం అక్కర్లేదు. నేను కుర్చీలో కూర్చుంటాను, నువ్వు పక్క మీద కూర్చోవంటూ అతను లేచాడు. విజయ్ వెళ్ళి గదిలో ఒక పక్కగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. బై నువ్వు నిశ్చింతగా పడుకోవచ్చు. నేను ఇలా ఇదే కుర్చీలో తెల్లవార్లు గడిపేస్తాను, నో ప్రాబ్లం. కానీ అతని మాటలకు ఆమెకు నమ్మకం కలగడం లేదు. ఏదో రాత్రి సమయంలో తన మీద పడితే అమ్మో, తను నిద్రపోకూడదు అనుకుంటోంది. పోనీ నేను గది బయటకు వెళ్ళిపోనా అంటూ దిండు తీసుకుని గుమ్మం వైపు నడవబోయాడు విజయ్. వద్దొద్దు, మా వాళ్ళు మేల్కొనే ఉంటారు అంది ప్రియదర్శిని కంగారుగా. పర్వాలేదు, గదిలోనే ఉండండి అంటూ మాటలో మాట కలిపింది. తర్వాత ఏం చేయాలో తనకు తెలుసు. చిన్నగా నవ్వుకున్నాడు విజయ్. ప్రియదర్శిని, నువ్వు చాలా అందంగా ఉన్నావు అన్నాడు విజయ్. అతని మాటలకు ఆమెలోని ఆడతనం పులకించింది. అతని కాంప్లిమెంట్ సూటిగా హృదయాన్ని తాకింది. గుడ్ నైట్, నిశ్చింతగా నిద్రపో అంటూ దిండును నేల మీద వేసుకుని పడుకున్నాడు విజయ్. ఆమెలో మొదటిసారిగా అతని మీద జాలి కలిగింది. పుని పరుపు వేసుకోమందామా అనుకుంది. మళ్ళీ అంతలోనే వద్దొద్దు, ఈ మగాళ్ళని నమ్మకూడదు అనుకుని మంచం మీద అటు తిరిగి పడుకుంది. మధ్యరాత్రిలో ఆమెనెవరో బలవంతంగా ఆక్రమించుకున్నాడు. ఆమె వద్దు వద్దు అంటుండగానే ఆమెను వివస్త్రం చేస్తున్నాడు. అతను గుర్తుపట్టింది. అతను తన భర్త విజయ్. అవును, విజయ్. అతని నుండి విడిపించుకోవడానికి ప్రయత్నించింది. అతను ఆమె పెదాలను తన పెదాలతో మూసేశాడు. ఆమె కూపురు తిరగడం లేదు. ఆమెను మరింతగా తన వైపు అదుముకుంటున్నాడు. ఆమె అతనితో పెనుగులాడుతోంది. పులగింతలు కలగడానికి బదులు ఒళ్ళు కంపరమెత్తిపోతుంది. ఒంటి మీద తేళ్లు జరులు పాకుతున్నట్లుగా ఉంది. ఆమె పెనుగులాడుతుంటే అతను ఆమె మరింతగా ఆక్రమించుకుంటున్నాడు. మరికొద్ది క్షణాలలో తనేం జరగకూడదు అనుకుందో అదే జరగబోతోందని ఆమెకు అర్థమైపోయింది. బలంగా మోకాళ్ళతో అతన్ని ఈడ్చి తన్నింది. వద్దొద్దని అరుస్తోంది. అయితే ఆమె మాటలు పెదవి దాటి బయటకు రావడం లేదు. ఇంతలో ఆమెకు మెలకు వచ్చింది. ఒళ్ళంతా చెమటలతో తడిచి ముద్దయిపోయింది. ఇదంతా కళ. ఆమె తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. భర్త వైపు చూసింది.
అతని నేల మీద ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. తను అతన్ని గురించి ఆలోచిస్తూ పడుకుంది. అతను మధ్యరాత్రిలో లేచి తను ఏమైనా చేస్తాడేమో అని అనుమానిస్తూనే నిద్రపోయింది. అదే కలగా తను ఇంతసేపు కలవరపెట్టింది. నిజంగానే తను సాధు జంతువులా ఉన్నాడు. అతని మీద మొదటిసారిగా సానుభూతి కలిగింది ఆమెకు. అతనికి భర్తగా తన మీద అన్ని హక్కులు ఉన్నాయి. అతను తను బలవంతంగా అనుభవించినా తనేం చెయ్యలేదు. అందులోనూ మొదటి రాత్రి కేవలం తమిద్దరిని ఒకటి చేయడానికి కల్పించిన ఏకాంతం, ఇద్దరూ సరస శృంగాల కేలిలో తేలవలసిన శోభన రాత్రి. అయినా తన వ్యతిరేకతను మౌనంగా భరించాడే కానీ తన పల్లెత్తు మాట అనలేదు. కనీసం తన చిటికెన వేలు కూడా తాకలేదు. ఒకే గదిలో ఉన్న తామిద్దరి మధ్య సముద్రమంత అగాధం ఉంది. ప్రియదర్శిని స్త్రీ మనసు అతని పట్ల జాలిపడింది. అతని వంక తదేకంగా చూసింది. అతను ఎంత అందగాడు! మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ముఖం, కన్ను, ముక్కు తీరు ఆడదైనా తనకి అసూయ పుట్టిస్తోంది. విశాలమైన ఛాతీ అతని మగతనానికి మచ్చుతునగ్గా కనిపిస్తోంది. 6 అడుగుల కన్నా పొడవు, 6 ప్యాక్ బాడీ. అతను మాట్లాడే కొద్దీ వినాలనిపిస్తోంది. సంస్కారం ఉట్టిపడే ప్రవర్తన, పెద్దల పట్ల వినయ విధేయతలు అతనికి పెట్టని ఆభరణాలు. ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇదేంటి, తను మగాడి గురించి ఇంత పాజిటివ్గా ఆలోచిస్తోంది? తన స్నేహితురాళ్ళిద్దరూ భర్తల ఉక్కు పిడిగిల మధ్య ఎలా నలిగిపోయారో, ఎంత శోభ అనుభవించారో తను ఎలా మర్చిపోతోంది? మగాడిని నమ్మకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగకూడదు. తన అస్తిత్వాన్ని నిరూపించుకోవాలి, తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలి. ఆడదంటే ఆదిశక్తిని నిరూపించాలి. మగాడి అండదండలు లేకుండా సమాజంలో తలెత్తుకుని బ్రతకగలదని చాటి చెప్పాలి. ఆ రాత్రంతా ఆలోచనలతో తనకు నిద్ర పట్టలేదు. ఆ మన్నాడు ఉదయం ఎర్రబండ తన కళ్ళను చూసి అమ్మ, వదిన, నానమ్మ ముసిముసిగా నవ్వుకున్నారు. వదినైతే అడిగేసింది కూడా, ఏమా ప్రియ, రాత్రంతా మా తమ్ముడిని నిద్రపోనివ్వలేదా ఏ? ఆ మాటకి బలవంతాన్ని నవ్వింది ప్రియదర్శిని. అయితే శోభనం గది ఓడవడానికి వెళ్ళిన పని మనిషి మాత్రం చెదరని పక్కని నలగని పూలను చూసి అమ్మాయి గారికి కార్యం జరిగినట్టు లేదు అనుకుంది. 2వ రాత్రి భార్య గదిలోకి రాగానే హలో, వెల్కమ్ అన్నాడు విజయ్ చిరునవ్వుతో. ఎంత అందంగా నవ్వుతాడు ఈ మనిషి అనుకోకుండా ఉండలేకపోయింది ప్రియదర్శిని అతన్ని చూస్తూ. ఆమె వస్తూ ఉండగానే అతను మంచం మీద దిండి తీసుకుని నేల మీద వేసుకున్నాడు పడుకోవడానికి. పరుపు వేసుకోవచ్చు, కటిక నేల మీద పడుకోమని కర్కసలు ఎవరూ లేరిక్కడ అంది ప్రియదర్శిని. నేను ఈరోజు ఉదయం ఒక పొరపాటు చేశాను. పక్క చిందరవందర చేసి పువ్వులు నలిపేసి 1-2 విరిగిపోయిన గాజు ముక్కల్ని పక్క మీద పడేద్దాం అనుకున్నాను. ఎందుకంటే పెద్దవాళ్ళు చూసినా శోభనం జరగలేదని అనుమానం రాకుండా. కానీ పని మనిషి వచ్చిందని బయటికి వెళ్ళిపోయాను అన్నాడు విజయ్. ఎంత దూరం ఆలోచించాడు! అసలు తనకు ఆలోచన కూడా రాలేదు. పెద్దలకి తెలిసిపోతే ఇంకేమైనా ఉందా? అతనిలో ఏదో లోపం ఉందని సందేహిస్తారు కూడా. పాపం, తనెందుకు మాట పడాలి? రాను రాను ఆమె మనసులో అతని ఆలోచనలు ఎక్కువయ్యాయి. అతని పట్ల ఏదో తెలియని సానుభూతి అమాయకంగా చెప్తున్న అతను చూస్తుంటే ఆమెకు జాలేసింది. ఎవరో 2 మగాళ్ళు ఏదో చేశారని ఇంత మంచి భర్తను తను అలా హింసించడం ఎందుకో ఆమెకే నచ్చలేదు. అతను పరుపు తీసుకోవడానికి మంచం వద్దకు వచ్చాడు. పరుపెత్తడానికి వంగి లేవబోతుండగా సరిగ్గా అక్కడే నిల్చున్న ప్రియదర్శిని స్తనభాగం అతని తలకు తగిలింది. మెత్తని ఆ స్పర్శ అతని నరాలను జీవమనిపిస్తే ఆమెలో తెలియని పులకింత శరీరమంతా పాకింది. 6 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పున్న పరుపును సునాయాసంగా ఎత్తి నేల మీద వేశాడు విజయ్. కళ్ళప్పగించి చూస్తోంది భర్త వంక ప్రియదర్శిని. అయితే పరుపుతో పాటు ఆమె పైట చెంగు కూడా తీసుకుపోయినట్టున్నాడు అతను. అప్పుడు ఆమె కూడా గమనించలేదు. ఆ తరువాత నా చీర అంటూ పైటను లాక్కుంది. భార్య వైపు చూశాడు అతను. ఇంత అందాన్ని ఎదురుగా పెట్టుకుని అనుభవించలేని తన పరిస్థితికి జాలిపడ్డాడు విజయ్. ఆమె ప్రస్తుతం ఏ మగాడిని చూసినా మండిపడుతోంది. ఈ పరిస్థితిలో ఆమె మానసిక స్థితి కుదుటపడే వరకు వేచి చూడక తప్పని పరిస్థితి. మంచం మీద పడుకుందే కానీ ఆమె నిద్ర పట్టడం లేదు. రాత్రి వచ్చిన కలే పదే పదే గుర్తొస్తోంది. నిజంగా తన భర్తే తన బలవంతం చేస్తున్నాడని భ్రమపడింది.
కానీ అతన్ని తన మనసులో అంత ఘోరంగా ఊహించుకోవడం వల్లే కలలో రేపిస్ట్లా కనిపించాడు ఆమెకి. నిజానికి అతను చాలా సౌమ్యుడు, సంస్కారవంతుడు. అతని తన మీద భర్తగా అధికారం ఉన్నా తన ఇష్టం లేకుండా ముందడుగు వేయడం లేదు. 3 రాత్రులు వ్యర్థమైపోతున్నా అతను తన అభిప్రాయాన్ని గౌరవించి తన త్యాగం చేస్తున్నాడు. భర్త పట్ల సానుభూతితో నిండిపోయింది ఆమె మనసు. బయట వర్షం మొదలైనట్లుంది. శబ్దం వినిపిస్తోంది. అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులు. వాతావరణం బీభత్సంగా మారిపోతోంది. ఎక్కడో పిడుగుపడింది. దాంతో కెవ్వున అరుస్తూ వెళ్ళి విజయ్ పక్క మీద పడుకుని అతని బల్లిలా అతుక్కుపోయింది. విజయ్ తుళ్ళిపడి లేచాడు. మళ్ళీ ఎక్కడో పిడుగు. దాంతో మరింత బలంగా అతను అతుక్కుపోయింది ప్రియదర్శిని. భయం లేదు, నేనున్నానుగా అంటూ ఆమెను 2 చేతులతోనూ పొదివి పట్టుకున్నాడు. చల్లని వాతావరణంలో వెచ్చటి అతని స్పర్శ ఆమెకు హాయిగా ఉంది. అనుకోని పరిణామానికి లోపల సంతోషించాడు విజయ్. కానీ ఆమె నిస్సహాయతను అవకాశంగా తీసుకుని తను తొందరపెడితే తర్వాత ఆమె దృష్టిలో చాలా హీనమైపోతాడు. ఆమె దృష్టిలో ఉన్న స్వార్థపరులైన మగాళ్ళకి అతనికి తేడా లేకుండా పోతుంది. మగాళ్ళంతా ఇంతేనన్న అభిప్రాయం ఆమె ఇంక జీవితంలో ఎప్పటికీ మార్చుకోదు. వర్షం చాలా ఉధృతంగా పడుతోంది. ఆమె వైపు చూశాడు. ఆమె పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. తను ఇంకా అతుక్కునే ఉంది. నిజానికి ఆమె అతని విశాలమైన ఛాతి మీద తలపెట్టి అరమోడుపు కళ్ళతో అతన్నే చూస్తోంది. ప్రియదర్శిని అన్నాడు తీయనైన స్వరంతో. ఆ మాటకు ఆమె గుండెలో కోటి వేణాలు మోగాయి. ప్రియా అని పిలవండి చాలు అందామె. ఆమెలో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. మీరు ఇంకా ఎన్నాళ్ళు ఉంటారు అని అడిగింది. 2 రోజుల్లో వెళ్ళిపోవాలి అన్నాడు. 1 వారం రోజులు సెలవు పెట్టేయకూడదా? ముఖ్యమైన ప్రాజెక్ట్ కడుతున్నారు. డివిజనల్ ఇంజనీర్ వాళ్ళు ప్రాజెక్ట్కి అయ్యే డబ్బును ఎస్టిమేట్ చేయడానికి, ఇప్పటి వరకు జరిగిన పేమెంట్స్ అకౌంట్స్ ఎడిట్ చేయడానికి నేనే కావాలని బాస్ని కోరాడు. మొన్న పెళ్ళికి వచ్చినప్పుడు ఈ సంగతి చెప్పి 2 రోజుల్లో చెన్నై వచ్చేయమని చెప్పాడు బాస్. అయినా నేను ఉండి మాత్రం ఏం ప్రయోజనం అన్నాడు విజయ్. నన్ను వదిలేసి వెళ్ళిపోతారా? ఇంత సన్నిహితంగా మీ గుండెల మీద పడుకున్న భార్యను ఏం చేయకుండా వదిలేస్తే నేనేం చేయను? మూతి బిగించింది. ప్రియా అంటే అంటే ఆశ్చర్యంగా అడిగాడు. ఆమె జవాబుగా కళ్ళార్పింది చిలిపిగా. అంతే. ఇక విజయ్ ఏమాత్రం ఆలస్యం చేయలేదు. అసలే ఆమె స్పర్శ తనలోని మగతనాన్ని రెచ్చగొడుతుంటే బలవంతాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు. విజయ్ ఆమె ఎర్రటి పెదాన్ని తన పెదాలతో బిగించాడు. ఆమె శరీరంలో విద్యుత్ ప్రవహించింది. మరింత బలంగా అతను వాటేసుకుంది. ఆమె ఏదో తెలియని మైకంలో తేలియాడుతోంది. అతను ఆమె శరీరంలోని అణువణువును ముద్దులతో ముంచెత్తాడు. అతని స్పర్శలోని సుఖాన్ని జుర్రుకోవాలని ఆమె ఆతృత పడుతోంది. నిట్టూర్పులతో గదంతా వేడెక్కిపోతోంది. విజయ్, మీరంత మంచివారండి. మగాళ్ళని తిట్టినా మీరు కోపడలేదు. ఈ పనిలో ఇంత ఆనందం ఉందని నాకు తెలియదు అంది ప్రియదర్శిని. స్వర్గం అంచుల దాకా తీసుకుపోయాడు ఆమెను. నేను మీతో వచ్చేస్తాను, చెన్నై తీసుకుపోండి అంది ప్రియదర్శిని. ఆమె ముఖంలో సంతోషం స్పష్టంగా గమనించాడు విజయ్. అలాగే, ఇంకా 3 రోజుల తర్వాత ఆలోచిద్దాం అన్నాడు విజయ్ నవ్వుతూ. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.